మనము గతంలో 21 రోజుల ఉపవాస ప్రార్థన, దానియేలు తరహా ఉపవాస ప్రార్థన క్రమంలో మనము దేవునికి ఉన్నటువంటి పేర్లను, దేవునికి పేర్లంటే దేవునికి ఏయో పేర్లు ఉంటాయని కాదు, మనకు తెలుసుగా. ఆయనకున్న స్వభావం, ఏమైతే గుణలక్షణాలు ఉన్నాయో వాటి ద్వారా దేవుని బిడ్డలు ఎప్పుడైతే ప్రయోజనం పొందుకున్నారో వారు ఆ గుణాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి పిలిచారు. హెబ్రీ మూల భాషలో ఎలోహీం అని, ఏల్వలాం అని, ఎల్షద్దాయ్ అని, ఇట్లా చాలా పేర్లు. బలవంతుడు, రాజు, ఇట్లాగా భావాలు వచ్చే ఎన్నో సంగతులు. అట్లాగే మనము నిరంతరము ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలో మనకు వీలైన సమయాల్లో గ్లోబల్గా కూడా ఆలోచిస్తే వారి వారి కాలమానాల ప్రకారంగా, ఒకరికి పగలైతే ఒకరికి రాత్రి అయితే, ఆయా ప్రాంతాల్లో అందరూ ప్రభువుని ఆరాధన చేస్తున్నారు. ఆరాధన చేయటం అంటే, మొన్న నేను విద్యాధరపురం సిఎస్ఐ చర్చిలో హోల్ నైట్ ప్రేయర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాట చెప్పడానికి ప్రభు సహాయం చేశారు. అదేంటంటే, ప్రభువుని ఆరాధించడం అంటే ఏంటయ్యా? కొన్ని సంఘాల్లో అలవాటు చేసేసింది ఏంటంటే, వాయిద్యాలతో ఒక పాటకు ఏ తాళంలో పాడాలో ఆ తాళం కాకుండా టెంపో పెంచేసి బాగా నిన్నే నిన్నే కొలుతూనయ్యా నీవే ఏసయ్యా ఏసయ్యా అని అట్లా అడవడికి పాటలు పాడిస్తే ఆ ఊపు, దాన్ని ఏమంటారు, ఆ కదలికలు చాలా వేగవంతంగా ఉంటాయి సహజంగా. ఇక్కడ ఒక మాట చెప్తే మీకు అభ్యంతరం కలగదని నేను అనుకుంటున్నాను. అదేంటంటే, మనకు బాగా అనుభవం, రోడ్డు మీద పోయేటప్పుడు కొంతమంది జాతరల వాళ్ళు, కొంతమంది ఏయో సవాళ్ళని తీసుకెళ్లే వాళ్ళు కొన్ని డప్పు బీట్లు కొట్టుకుంటూ వెళ్తూ ఉంటారు కదా. కొట్టుకుంటూ వెళ్ళేటప్పుడు మనకు సంబంధించింది కాదు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు, మన భక్తి విధానం కాదు, అనుకోకుండా మనం ఏం చేస్తాం, ఊగిన తర్వాత రే ఇదేంట్రా నేను ఊగుతున్నాను అనుకుంటాం మనం. ఎందుకంటే ఆ బీట్స్కి ఒక గుణం ఉంటుంది, ఒక సహజమైన లక్షణం ఉంటుంది. అలా ఉద్రేకపడితే ఆరాధన అనే రోజులకు వచ్చేసాం. లైట్లు పెట్టి అట్లా చేసి అడావుడి చేసి ఇన్ని చేసి ఒక రకమైన వెస్టర్నైజ్డ్ తెలుగులో, ఆంగ్లీకరించిన తెలుగులో స్తోత్రం అంటారు, అదేంతో స్తోత్రం సౌండ్, ఇట్లా చేసేది ఆరాధనలని మరి కొంతమంది క్రిటిసైజ్ చేస్తున్నానని ఎవరైనా అనుకుంటే క్రిటిసిజమే ఇది. ఎందుకనంటే తెలుగు అది కాదు. తెలుగును కాని భాషలో తెలుగును మాట్లాడితే ఎలా కుదురుతుంది? అవి మార్చుకోవాల్సిందే. అదే సమయంలో ఆరాధన అంటే మనం ఇందాక పాడామే, ప్రేమ కరుణ జాలి నిండిన కరుణామయ మారా వంటి మా బ్రతుకులను మధురము చేసామయ్యా అని ఒక 1000 సార్లు పాడుతూ ఉన్నాం అనుకోండి, ఆరాధనేనది. ఆరాధన అంటే అర్థం ఏంటంటే, మనలో 3 విభాగాలు ఉన్నాయి కదా, శరీరము, ప్రాణము, ఆత్మ. ఈ మూడింటిని ఐక్యపరచడం అనేది దేవునిలో ఎదుగుతున్న వారికే సాధ్యం. ఈ మూడింటిని ఐక్యపరచడం ఎప్పుడు బైబిల్లో కూడా రాయబడింది కదా, ఎప్పుడు శరీరానికి ఆత్మకు ఏమవుతుంది? పోరాటం జరుగుతూ ఉంటుంది. శరీర స్వభావం, శరీర లక్షణాలు అంటే ఈ చర్మానికి స్పర్శ, వెచ్చదనం, స్వేదరంధ్రాల గుండా చెమటను బయటికి పంపించడం, ఈ లక్షణం ఉంటే, ఈ శరీరం అంటే ఇంకొక మాటలో శరీరం కాదు, ప్రాణం, రక్తం. ఈ రక్తానికి ఉన్న స్వభావం కొలది ఈ శరీరము ఆత్మను అధిగమించి డామినేట్ చేసి లోక సంబంధమైన కార్యక్రమాలు చేస్తుంటే గమ్మును ఊరుకొని ఓకే అట్లానే బతుకు అనే టైపు శరీర ప్రాణాత్మలు ఏకమైపోయిన బ్రతుకులు కొన్ని ఉంటాయి. ఆత్మను నిద్రపుచ్చే స్వభావం. అట్లా కాకుండా దేవుని ప్రతినిధిగా మనలో ఉంచబడిన మనస్సాక్షి లేదా ఆత్మదీపము చొప్పున శరీరం ప్రవర్తించినప్పుడు మన రక్తోద్రేకాలను
భావోద్రేకాలను, కోపోద్రేకాలను అణుచుకొని దేవుని ఆత్మ ఏ విధంగా మనకు బోధిస్తున్నాడో అలాగా జీవించినప్పుడు మన ఆత్మ దేవుని ఆత్మతో మమేకం అవుతుంది. అప్పుడు దేవుని ఆత్మతో మన ఆత్మ అనుసంధానం అయినప్పుడు అది ఆరాధన అంటే దానికి నిర్వచనం. పాట వేగంగా పాడి డ్రమ్ములు వేగంగా కొట్టేస్తే దేవుని ఆత్మతో మన ఆత్మ మమేకం అవుతుందా? పాడిన పదమే పాడుతూ ఉంటే దేవుని ఆత్మతో మన ఆత్మ మమేకం అవుతుందా? నోటి నిండా బూతులు, క్రోధము, ద్వేషము, ఈర్ష్య, పగ, ప్రతీకారాలతో నిండిపోయి ఉన్న వ్యక్తి మందిరంలోకి వచ్చేసి దేవుణ్ణి గట్టిగా కేకలు పెట్టి స్తోత్రం హల్లెలూయా అనే గంతులు వేస్తూ చేస్తే అది ఆరాధన అయిపోతుందా? దేవుని ఆత్మతో మన ఆత్మ మమేకం అయిపోతుందా? ఐక్యమైపోతుందా? కనుక మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, భౌతిక చర్యలలో ఏమేమైతే ఉన్నాయో ఇవి దేవుని ఆత్మతో అనుసంధానం కావటానికి ఉపయోగపడాలి. పాట దేవుని ఆత్మతో అనుసంధానం కావటానికి ఉపయోగపడుద్దా పడదా? ఎప్పుడు పడుతుంది? పాటలో ఉన్నటువంటి వ్రాయబడిన భావజాలం ఏమి రాశారు? ఆరాధనలోనికి మనం వెళ్ళేటప్పుడు ఒక పాట మనల్ని ఆరాధనలు నడిపిస్తుంది, దేవుని ఆత్మతో మమేకం చేయాలంటే ఆ పాటలో ఏముండాలంటే దేవునికి కృతజ్ఞత చెల్లించే సంగతులు ఉండాలి. ప్రభువా, పాపినైన నన్ను నీవు క్షమించావు, నీకు స్తోత్రం. నేను నాశనమైపోతూ ఉన్నప్పుడు మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారిని కలువరి సిలువలో బలియాగముగా అర్పించి ఆయన చిందించిన రక్తము ద్వారా నన్ను కడిగి శుద్ధి చేశావు, నన్ను విమోచించావు, నీకు స్తోత్రం. ఇటువంటి దైవికమైనటువంటి మేలులు, నిజమైన ఆత్మ సంబంధమైన మేలులను మనం పొందుకున్నప్పుడు వాటి ద్వారా మనం ఎంత లబ్ధి పొందామో, ఎంత ఆత్మీయ ప్రయోజనాన్ని పొందామో దానికి ప్రతిగా దేవుణ్ణి స్తుతించేటప్పుడు ఆ పాట ఆ భావాలతో, కృతజ్ఞతను వెల్లడి చేసే భావాలతో కూర్చిన పాట దేవుని ఆత్మతో మన ఆత్మ మమేకం అవటానికి ఉపకరిస్తుంది. అలాంటి పాట. సంగీతం కూడా దేవుని ఆత్మతో మన ఆత్మను మమేకం అయ్యేటట్లు చేస్తుంది. ఎటువంటి సంగీతం అంటే శరీరాన్ని ఉద్రేకపరిచే సంగీతం కాదు, ఆత్మను దేవునికి సమీపం చేసే సంగీతం. అది ఎలా ఉంటుందంటే ప్రశాంతతనిస్తుంది. ఇవ్వాలంటే ఇందాక మనం అనుకున్నామే, దైవికమైన సంబంధమైన సంగతుల మీద అవగాహన ఉన్నవాడే ఇంకొక దైవిక సంగతుల మీద అవగాహన ఉన్న వాడితో చర్చించవచ్చు అన్నట్లు, పాడే గాయకుడు అభిషిక్తుడయి సంఘమంతటిని ఆరాధనలో నడిపించేటటువంటి భావగర్భితమైన పాటలు పాడుతూ ఉన్నప్పుడు సంగీతకారులు వేరే ఏదో వాయించుకుంటూ పోతే ఆ సంగీతం దేవుని ఆత్మతో మన ఆత్మ మమేకమయ్యేటట్లు చేసేది కాదు. మీకు అర్థమవుతుందండి? ఎవరికన్నా ఇబ్బందిగా ఉందా? అనుసంధానం, సంగీతకారుల ప్లేయింగ్ నైపుణ్యం పాటకున్న రాగానికి, తాళానికి అనుగుణంగా ఆ పాటలో వ్యక్తపరిచే భావాలను ఇంకొంత స్పష్టంగా ప్రజలకు చేరవేసే మాధ్యమము అకాంపన్మెంట్ మ్యూజిక్. అర్థమవుతుందండి? అది ఆరాధన. ఆరాధన అంటే మనకు తెలిసిన అర్థం ఏంటంటే, ఆరాధన అంటే మనకిష్టమైన వాటిని, మనకిష్టమైన వ్యక్తులను హృదయం నిండా నింపుకొని వారినే తలంచుకోవటం ఆరాధన అంటే. అంతేనా? మనకున్న ఫస్ట్ మీనింగ్, ఫస్ట్ భావం ఆరాధన అన్న వెంటనే మనకు కలిగే భావం. సినిమా వాళ్ళు కూడా చాలామంది ఆరాధన అనే పేరుతో సినిమాలు తీశారు. అందులో కనపడేది ఏంటంటే, ఒక వ్యక్తి గుండె నిండా ఇంకొకళ్ళు నిండిపోయి ఉన్నప్పుడు వారినే పదే 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 తలుచుకుంటూ వాళ్ళ కోసం చచ్చిపోవటం ఆరాధన. అంతే తేల్చారు వాళ్ళు. ఈరోజున ఆరాధనకు నిలబడే మనకి దేవుని ఆత్మతో మమేకం కావాలంటే మనలో ఉండవలసిన స్వభావం ఏంటంటే, దేవుణ్ణే హృదయం నిండా నింపుకోవాలి. ప్రభువునే హృదయం నిండా నింపుకొని
ఆయన మీదే మనస్సు పెట్టి ఆయనను గూర్చిన తలంపులతోనే మనం నిండిపోయి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం దేవుని ఆత్మతో అనుసంధానం కాగలం. దేవుని గుణలక్షణాలను బట్టి దేవునికి ఉన్న పేర్లను మనం ఎలా ధ్యానం చేశామో ఈ రోజున ఆరాధన అనేటటువంటి దానికి హెబ్రీ మూల భాషలో ఒక 7 పదాలు ఉన్నాయి. యెహోవా దేవుని పేర్లు ఎలాగైతే ఆయన స్వభావ లక్షణాలను బట్టి మనకు దేవుడు చేసిన మేలులను బట్టి దేవుడు చేసిన ఇచ్చిన గొప్ప విజయాలను బట్టి ఏ విధంగా ఆయన స్వభావాలను పేర్లుగా మనం పిలుచుకుంటున్నామో అలాగే ఆరాధనకు కొన్ని స్వభావాలు మూల భాషలో అంటే మూలాల్లోకి వెళ్ళటం వల్ల కలిగే ఉపయోగం ఏంటండి? జాగ్రత్తగా వినాలి. మూలాల్లోకి వెళ్ళటం వల్ల కలిగే ఉపయోగం ఏంటి? ఆ విషయం ఆ సంగతిని గూర్చిన పరిపూర్ణమైన అవగాహన మనకు కలుగుతుంది. ఇటువంటి సంగతులను మీకు చెప్పడానికి నేను ఎందుకు ఇష్టపడుతున్నానంటే పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణలో మీరు అవగాహన కలిగి అర్థం చేసుకునే ఆసక్తి పరులు కనుక అంతే. లేకపోతే మామూలుగా ఈ సుఖంగా అర్థమైపోయే సంగతులు కొన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి బైబిల్లో. ఇవి తెలుసుకోవాల్సినవి ఖచ్చితంగా. మనం ధ్యానించేది ఏంటంటే ఈరోజు 7 రకాలైనటువంటి ఆరాధన లక్షణాలను హెబ్రీ మూల భాషల్లో ఏమున్నాయో మనము ధ్యానం చేస్తాం. ఆరాధన హెబ్రీ మూల భాషలో ఏంటి అనేవి మనము ఒక 7 చూద్దాం. దానికి ముందుగా ఆరాధనను గూర్చినటువంటి కొన్ని సంగతులు మనం లేఖనాల ఆధారంగా చదువుకుందాం. మొదటిగా చూడండి దయచేసి కీర్తనల పుస్తకం 63వ సంకీర్తన 4వ వచనం. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవిత కాలమంతయు నేను ఇలాగును నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నీవు నాకు సహాయకుడవై ఉంటివి. నీ రెక్కల చోటున శరణజొచ్చి ఉత్సాహధ్వని చేసెదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణమును నశింపచేయవలనని వారు దాని వెదకుచున్నారు. వారు భూమి క్రింది చోట్లకు దిగిపోవుదురు. చాలండి. ఈ 63వ సంకీర్తనలో ఉన్న కొన్ని వచనాలను మనం చూసినప్పుడు 4వ వచనం నుంచి మనం చదివారు. నా మంచము మీద, దాని ముందు కూడా చూద్దాం 3వ వచనం. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములు యందు నిన్ను ధ్యానించున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. దేవుణ్ణి ధ్యానించేటప్పుడు అంటే ఆరాధించేటప్పుడు ఎలా ఉందంట? ఆయన కలుగుతున్న అనుభవం ఎట్లా ఉందంటేనంట సంతృప్తి కలుగుతుంది. ఎంతటి సంతృప్తి కలుగుతుందంటే క్రొవ్వు మెదడు దొరికినంతగా సంతృప్తి కలుగుతుంది. వేరే సంగతులను గురించి ధ్యానం చేస్తే కలగనే అనుభూతి, దేవుణ్ణి స్తుతిస్తే, దేవుణ్ణి ఘనపరిస్తే, దేవుణ్ణి మహింపరిస్తే, దేవుణ్ణి కొనియాడితే భక్తునికి సంతృప్తి కలుగుతుందట. ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనము చేస్తున్న ఆరాధన ద్వారా మనకు సంతృప్తి కలుగుతుందా లేదా? ఈ ఆదివారపు పునరుత్థాన ఆరాధనకు వచ్చి ఆరాధనలో దేవుని ఆరాధించినప్పుడు, దేవుని సన్నిధిలో గడిపినప్పుడు సంతృప్తి కలుగుతుందా లేదా? మనకి ఏ స్వభావంతో మందిరంలో ప్రవేశించామో అదే స్వభావంతో బయటికి వెళ్ళటంలో ఉపయోగం లేదు. మనం చేసే ఆరాధన మనకు సంతృప్తి కలిగించాలి. భక్తి చేయటం అని చాలామంది మాట్లాడటం చూస్తూ నేను వాటి గురించి చాలాసార్లు చెప్పాను. భక్తి ఒక పని వలె చేసేది కాదు.
భక్తి శ్వాస వలె నిరంతరము జరిగేది. అంటే అది ఒక ఆపకూడనటువంటి నిరంతరాయమాయమైన క్రియ అది. అందువల్ల భక్తునికి సంతృప్తి. అది ఎంతటి సంతృప్తి అంటే, తనకు ఏ పదార్థము మ్యాక్సిమం అంటే పరిపూర్ణమైన ఆనందాన్ని ఇచ్చే పదార్థంతో పోల్చి చెప్తున్నాడు ఆయన. ఏమనంటే, నీ మాట నిన్ను స్తుతించినప్పుడు, నిన్ను ధ్యానించినప్పుడు నాకు ఎంత సంతృప్తి కలిగిందంటే, నిన్ను కీర్తించినప్పుడు, పాడినప్పుడు నాకు ఎంత సంతృప్తి కలిగిందంటే క్రొవ్వు మెదడు దొరికినంత సంతోషం అన్నాడు. అంటే ఆయనకు ఈ భూమి మీద భౌతికంగా సంతృప్తి కలిగించే పదార్థం ఏదైనా ఉందంటే అది క్రొవ్వు మెదడు. తినేవాళ్ళకి బాగా తెలుసు అది. నాన్ వెజ్ తినేటటువంటి వాళ్ళని వెజిటేరియన్స్ తిడతారు. వాళ్ళు ఫలానా కూర నాకు చాలా ఇష్టం అండి, అబ్బాబాబా ఏం టేస్ట్ ఉందండి అని వారికి నచ్చిన కూరల గురించి వాళ్ళు చెప్పినట్టు నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా క్రొవ్వు మెదడు దొరికితే వాళ్ళు చెప్తారు, అబ్బాబా ఏమి టేస్ట్ అండి, ఇక వర్ణించలేమని చెప్తారు కదా. ఇది ఆరోగ్యకరమైందా, ఇది ఆరోగ్యం కానిదా, ఇవి కాదు లెక్క. మనకు సంతృప్తి కలిగించిన పదార్థాన్ని పోల్చి దేవుని స్తుతించడం ద్వారా కలిగిన సంగతిని చెప్పాడు. సో మనం కూడా గమనిస్తే ఇక్కడ మొదటిది ఏంటంటే, ఎప్పుడైనా సరే మనము దేవుని స్తుతించినప్పుడు అది మనకు మ్యాక్సిమం సంతృప్తిని ఇచ్చేదిగా ఉంటుంది. ఆరాధన అటువంటిదిగా ఉండాలి. తర్వాత వచనం కూడా చదువుదాం. 100వ కీర్తన 4వ వచనం చూడండి. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. ఆయన చాలండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించాలి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించాలి. ఎలా ప్రవేశిస్తాం మనం? మందిరంలోనికి ప్రవేశించేటప్పుడు ఎలా ప్రవేశిస్తాము? అమ్మింగ్ వస్తుంది, తగ్గించాలి వాళ్ళు. ఎలా ప్రవేశిస్తామండి? నీకెవరైతే పడదో ఆ వ్యక్తి వచ్చాడా లేదా, దొంగ చూపులు చూసి వచ్చాడా, అక్కడ కూర్చున్నాడు, నేను ఇక్కడ కూర్చున్నా, వచ్చిందా, వచ్చుద్ది, ఎందుకు రాదు, అక్కడ కూర్చుందా, నేను ఇక్కడ కూర్చున్నా, ఇట్లా ఎంటర్ అవుతాం మనం. ఇట్లా కాదు ఎంటర్ అవ్వాల్సింది. కొందరు ఎలా ఎంటర్ అవుతాము, ఏం కట్టుకొచ్చావు, అద్భుతమైన చీర అని నన్ను గురించి ఎవరైనా అంటారా అని ఎదురు చూస్తూ ప్రవేశించడం. కొంతమంది రకరకాల కారణాలండి, అందరూ చెప్పేవే. కానీ దేవుని ఏమంటారంటే, కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ ఆయన గుమ్మాల్లో ప్రవేశించాలి. కృతజ్ఞతార్పణలు అంటే డబ్బని అనుకోబాకండి, ధనము లేకపోతే మరేదో విలువైందనే కాదు. స్తుతులు, స్తోత్రాలు, దేవునికి జిహ్వా ఫలాలు అర్పిస్తూ ఏం చేయాలి? గుమ్మాల్లో ప్రవేశించాలి. దేవుని గుమ్మాల్లో ప్రవేశించాలి. ఈ మానిటర్ తగ్గించండి. కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ ఆయన గుమ్మాల్లో ప్రవేశించాలి. తర్వాత కీర్తనలు పాడుచు ఆయన ఆవరణాలలో ప్రవేశించాలి. అంటే దేవుని సన్నిధికి వచ్చిన దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోయే వరకు కూడా ఏం చేయాలంటే మనం పాటలు పాడుతూనే స్తుతిస్తూనే ఉండాలి. రకరకాల ఆలోచన చేయటం కాదు దేవుని చిత్తం. దేవుని మందిరమును చూడాలని ఆశపడిన దావీదు భక్తుడు, ఆయన సన్నిధిలో ఆయనను మహింపరచాలి, స్తుతించాలని ఆశపడే దేవుని భక్తుడైన దావీదు భక్తుని హృదయంలో మందిరావరణాల్లో స్తుతించడమే ఇష్టం ఆయనకి. మనం దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నేను చాలాసార్లు చెప్తా, ఎప్పుడైతే ఆరంభ ప్రార్థన అవుతుందో అక్కడి నుంచి ముగిసే వరకు కూడా మనము దేవుని ఆత్మ పరిధిలో, ఈ మహిమ సంబంధమైన వాతావరణంలోనే మనం ఉండాలి. అర్థమవుతుందండి? అదే మనము దేవుని సన్నిధిలో చూపించవలసిన క్రమశిక్షణ. 3వ వచనం కూడా చదువుకుందాం. 134వ సంకీర్తన 2వ వచనం. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించు. పరిశుద్ధ స్థలము వైపు చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలం అంటే ఏది? ఏది పరిశుద్ధ స్థలం అంటే? చెప్పండి.
ఇదేనా పరిశుద్ధ స్థలం? మనందరం కలిసి దీన్ని ఒక ఆరాధన స్థలంగా ఎంచుకున్నాం కనుక మనము ఇది పరిశుద్ధ స్థలం అని అనుకుంటే చాలా తప్పు. అమ్మా కాదా, ఎంత పెద్ద మాట అన్నావు పాస్టర్ అంటే, పరిశుద్ధ స్థలం అంటే దేవుని నివాస స్థలం. అంటే ఆకాశము తట్టు చేతులెత్తి నేను ఇక్కడుంటే పరిశుద్ధ స్థలం ఇది, పోడియం అమ్మో నాయనో కాదు, ఇది ఒక చెక్క, నాకు బైబిల్ పెట్టుకోవటానికి ఇటువంటిదే. కానీ ఇది నాతో చాలామంది వ్యతిరేకిస్తారు. కొన్ని చర్చిలకు వెళ్ళి చూసినప్పుడు నేను పాస్టర్ గారు నిలబడి వాక్యం చెప్పేసోటి ఎక్కడో ఉంటుంది, అక్కడి నుంచే చెప్పాలి పాస్టర్ గారు, అక్కడికి ఎవరు వెళ్ళకూడదు, రాకూడదు, రకరకాలు ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించినప్పుడు, పెద్ద భూకంపం వచ్చినప్పుడు చాలా కార్యక్రమాలు జరిగినాయి. ఏం జరిగింది అందులో? గర్భాలైపు తెర నడిమికి చినిగిపోయింది. దాని భావాన్ని అందరం చెప్తున్నాం. కానీ ప్రత్యేకంగా కొన్ని అతి పరిశుద్ధ స్థలాలు ప్రతి మందిరంలో కడుతున్నారు. వాట్ ఏ పిటీ! ప్రభువారు నెరవేర్చేసినటువంటి ధర్మశాస్త్రాన్ని తిరిగి మరలా అమలుపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. పరిశుద్ధ స్థలం వైపు అంటే దేవుని సన్నిధి. ఎక్కడున్నాడు ఆయన? ఆకాశ మహాకాశములు పట్టజాలనంత వ్యాపించినటువంటి సర్వవ్యాపి అయిన దేవుని తట్టు నీవు చేతులు చాచి అడిగితే ఆయన సన్నిధిని మీ మధ్యకు వస్తుంది, మన మధ్యకు వస్తుంది. ఆది అపోస్తుల మీద దిగి వచ్చినటువంటి పరిశుద్ధాత్మను వలె ఈ రోజున మన మధ్య దేవుని ఆత్మ సంచారం ఉందో, చూడగలిగిన నేత్రాలు కనిపిస్తుంది. దావీదు భక్తుడు ఆకాశము తట్టు చేతులెత్తి ఏమన్నాడు ఆయన? పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తుట యెహోవాను ఎత్తి స్తుతించండి. దేవుని స్తుతించటం అనేది ఖచ్చితంగా జరగాలి. దేవుని మందిరంలో కొద్దిసేపు ఒక భావాన్ని స్ఫురింపజేసే మాటలను పదే పదే చదివితే ఆ విసుగు ఎన్నిసార్లు పాడుతున్నారు. ఇందాక ప్రేమ కరుణ జాలి నిండిన కరుణామయ మారా వంటి మా బ్రతుకులను మధురము చేశావయ్యా. ఇది పదే పదే ఎందుకు పాడుతున్నాం? ఆ పాటల్లో ఉన్న, ఆ వ్రాయబడిన పదాల్లో ఉన్న భావాన్ని మనం అన్వయించుకున్నప్పుడు మనలో జ్ఞానం వికసిస్తుంది, దైవికమైనటువంటి సహవాసంలో దగ్గరవుతాం అని అలా పాడించారు. ఆ తర్వాత మరొక వచనాన్ని చూసుకొని మరొక వచనాన్ని చదువుకొని మనము ముందుకు వెళదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక పౌలు భక్తుడు 2వ అధ్యాయము 8వ వచనం చూడండి దయచేసి. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై. చూడండి, ప్రతి స్థలములో అంటే ప్రతి ఆరాధనలో, ప్రతి సమావేశంలో ఏం చేయాలంటే పురుషులు కోపమును సంశయం అంటే ఏంటి? సందేహం, డౌట్ లేకుండా, కోపం లేకుండా పవిత్రమైన చేతులెత్తి ఏం చేయాలి? పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాం. ఆరాధనలో అది ఒక భాగం, చేతులెత్తుట అందులో ఒక భాగం. నేను చాలా మార్లు చెప్పా, దేవుని సన్నిధిలో చేతులు ఎత్తడానికి సంపన్నులు ఇష్టపడరు, ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళు ఇష్టపడరు. అవునా? చాలామంది ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడట్లేదంటే చేతులు ఎత్తడం పెంతికోస్తోళ్ళ పద్ధతి. పెంతికోస్తోళ్ళు ఎవరండి? పెంతికోస్తోళ్ళు ఎవరు? ఆర్సెమ్మలు ఎవరు? లోదరండి, సిఎస్ఐ బాబు ఎవరు? వీళ్ళంతా ఎవరైతే ఒక విధానాన్ని మూల పురుషులుగా తీసుకొచ్చారో వారి పేరుతో నడుస్తుంది. కానీ క్రీస్తు వారి సంఘాలే అవి. యేసుక్రీస్తు ప్రభు వారిని ఆరాధించే సంఘాలే కదా. అవునా కాదా? అక్కడికి వచ్చినప్పుడు, దేవుని ఆరాధించే చోటకు వచ్చినప్పుడు పురుషులు ఏం చేయాలంట? భయము ఉండకూడదు, సందేహం ఉండకుండా పవిత్రమైన చేతులెత్తి ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. చేతులెత్తటం ఎంత ఇబ్బందో అసలు కదా, ఎంత ఇబ్బందో.
కొంత క్రమాన్ని పాటిస్తూ స్త్రీలు సహోదరీలు ఓకే ఇక్కడ చేతులు ఎత్తకూడదు, చేతులు ఎత్తడం అయితే చేతులు ఎత్తచ్చు. ఇలా చేతులు ఎత్తినప్పుడు దానిలో చాలా భావాలు ఉన్నాయి. ఒక భావం ఏంటంటే, ప్రభువా నేను నీకు సరెండర్ అయిపోతున్నాను, నన్ను నీ కంట్రోల్లోకి తీసుకొచ్చేసుకుంటున్నాను, నన్ను నా భావజాలంతో నా మనసుతో నా ఇష్టంతో నేను ఇక్కడ ఉండను, నీ సన్నిధికి వచ్చాను కాబట్టి నన్ను నీకు సరెండర్ చేసేసుకుంటున్నాను. పోలీసులకు దొంగ దొరికినప్పుడు హ్యాండ్స్ అప్ అంటాడు, అన్నప్పుడు దొంగ ఏం చేయాలి? చేతులు ఎత్తాలి. అంటే అర్థం ఏంటంటే, నేను నీకు సరెండర్ అయిపోయాను, నన్ను కాల్చొద్దు, కొట్టొద్దు, తిట్టొద్దు. వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి చట్టబద్ధంగా శిక్ష విధిస్తారు. ఆ చేతులు ఎత్తడంలో మొట్టమొదటి భావం దేవునికి మనం సరెండర్ అయిపోవడం. రెండోది ఏంటి చెప్పండి? రెండోది ఏంటి? సరెండర్ అయిపోవడంతో పాటు నేను రిక్తుడను అంటే ఐఎమ్ విత్ ఎంప్టీ హ్యాండ్స్. నేను చేతుల్లో ఏమీ లేదు అంటే నాలో ఏమీ లేదు, నువ్వు పోషించాలి, నువ్వు పాలించాలి, నువ్వు సంరక్షించాలి, నువ్వు నన్ను ధైర్యపరచాలి, నువ్వు నన్ను పరిశుద్ధుని చేయాలి, పరిశుద్ధురాలని చేయాలి, నువ్వు నన్ను రాజ్యానికి సిద్ధపరచాలి, నిరీక్షణలో బలపరచాలి, నీవే నన్ను గైడ్ చేయాలి, నీవే నాకు బోధించాలి, అన్నీ నువ్వే చేయాలి ప్రభువా, నా దగ్గర ఏమీ లేదు, నేను చేతకాని వాడిని. ఇక్కడేమవుతుంది? ఒకటేమో సరెండర్ అయిపోతాం, రెండవది నేను రిక్తుడను అని చెప్పటం. రెండు ఒకటేనా? కాదు. మూడోది ఏంటంటే చేతులు ఎత్తటంలో మూడోది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని మనం అనుభవించటానికి గుర్తు. ఆది అపోస్తులైన వారి మీదికి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి వారిలో ఉన్న పిరికితనాన్ని, దుడుకుతనాన్ని ఏ విధంగా తీసివేశారో మన మీద కూడా దేవుని పరిశుద్ధాత్ముడు వాలి ఉంటారు. ఆ వాలిన పరిశుద్ధాత్మని రిసీవ్ చేసుకోగలిగిన పరిశుద్ధత మనకుందో లేదో మనం పరీక్షించుకోవాలి. పురుషులు పవిత్రమైన చేతులు ఎత్తాలి. ఆ చేతుల్లో గోరింటాకు ఉండకూడదు, ఆ చేతుల్లో గోళ రంగులు ఉండకూడదు, ఆ చేతుల్లో తాళ్ళు చెత్తా చెదారం ఏమీ ఉండకూడదు. భౌతికంగా కూడా శుభ్రంగా ఉండాలి చేతులు. ఆత్మ సంబంధంగా కూడా దొంగతనాలు చేయని చేతులు, ఎవరిని గాయపరచని చేతులు, ఎవరి దగ్గర లంచాలు పుచ్చుకొనని చేతులు, యథార్థంగా కష్టపడి సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకునే చేతులు, నిరంతరము దేవుని సువార్తను మోసుకు వెళ్ళే చేతులు, ఇన్ని ఉంటాయి ఆ పవిత్రత అనే దాంట్లో. అనేకులకు నీ కష్టార్జితంలోంచి భోజనము పంచిన చేతులు, లేని వారికి నీవు పంచి ఇచ్చినటువంటి ఈవులు పంచి ఇచ్చిన చేతులు, అవి పవిత్రమైన చేతులు. దేవుని యందు విశ్వాసం విషయంలో ఏ విధమైన సందేహము లేనటువంటి జీవితంలోంచి ఎత్తే చేతులు, ఏ భయము లేకుండా లోక సంబంధమైన భయాలన్నిటిని విడిచిపెట్టి ధైర్యంగా దేవుని సన్నిధిలో ప్రభువుని ఆరాధించే చేతులు పవిత్రమైన చేతులు. అలాంటి చేతులతో ప్రభువుని ఆరాధించాలి. ఈ మాట ఇక నుంచి మనము, ఇది ఇంట్రడక్షన్ అయిపోయింది. 7 విషయాలు హెబ్రీ మూల భాషలో ఆరాధనకు ఉన్నటువంటి విషయాలు మనం చూద్దాం. మొదటిది ఏంటంటే, హెబ్రీ మూల భాషలో మొదటిది బరాక్, BARAK, బరాక్. దాన్ని ఎలా చదవాలంటే హెబ్రీ మూల భాషలో బా రాక్, ROCK కాదు, BARAKలో BAW బా సౌండ్, సిలబుల్స్ ఉంటాయి కదా, శబ్దాలు ఉంటాయి కదా, ఓవెల్స్తో పలికే శబ్దాలు. అందులో బరాక్, BARAK బరాక్ అంటే BAW బా, తర్వాత RAK రాక్, బరాక్ అనేటట్టు. అంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధిలో శిరస్సు వంచి నిలుచుండుట. దేవుని సన్నిధిలో శిరస్సు వంచి, మోకరించి, సాష్టాంగపడి, ఈ మూడింట్లో ఏదో ఒకటి. ఎందుకు అలా చేస్తాం? దేవుని సావరణిటీని, అంటే దేవుని సార్వభౌమత్వాన్ని, దేవుని గొప్పతనాన్ని, దేవుని యొక్క శక్తిని, బలాన్ని, ప్రేమను, వెలుగును, సమస్తాన్ని కూడా మనము అంగీకరించి, నీవే గొప్పవాడవు, నీ ముందు నేను గౌరవంగా నిలబడాలి, నిన్ను గౌరవించాలి ప్రభువా అని శిరస్సు వంచడం, మోకరించటం, సాష్టాంగపడటం ఆరాధనలో ప్రధానమైనది. హెబ్రీ మూల భాషలో
అదేంటంటే టు బౌ డౌన్ బారాక్ అంటే బారాక్. అది మనము నీల్ డౌన్ బిఫోర్ గాడ్ దేవుని సన్నిధిలో మోకరించుట లేదా సాష్టాంగపడటం అంటే ఏంటంటే బొక్కబోర్లుగా పడుకొని దేవుని సన్నిధిలో ఆరాధించడం. మీకు ఎప్పుడు మనం చదువుకుంటాం ప్రకటన పుస్తకం 1వ అధ్యాయం 17వ వచనంలో దేవుని దర్శనాన్ని చూసినప్పుడు భక్తుడు చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడిపోయాడంట. చచ్చిన వాడు ఎలా పడిపోయాడు? మొత్తం ఏ శక్తి లేకుండా పూర్తిగా దేవుని వశమైపోయాడు అన్నమాట. ఎప్పుడైనా మనం చచ్చిన వాళ్ళం అయితేనే దేవుడు బతికిస్తాడు. ఏ విషయంలో చావాలి? పాపం విషయంలో చావాలి. అదేవిధంగా దేవుని ఘనత ముందు మనము దీనులము, వినయము, విధేయత కలిగిన వాళ్ళం అయిపోవాలి. ఎంతవరకు అయిపోవాలంటే నేల మట్టుకు తగ్గించుకున్న స్వభావం ఉండాలి ఆరాధనలో. ఆరాధన అంటే ఏం చేయటం? శిరస్సు వంచటం, నెక్స్ట్ మోకరించటం, తర్వాత సాష్టాంగపడటం. ఈ 3 మనలో దేవుని గొప్పతనాన్ని అంగీకరించడానికి తెలియజేస్తున్నాయి. రైతువారి వ్యవస్థలో పాత రోజులు జమీందారులు రోడ్ల మీద వెళ్తుంటే రైతులు ఏం చేయాలి? ఆ ఒక టవల్ మెడ మీద వేసుకోవటమేమో ఘనత, తీసి నడుము కట్టుకొని చేత్తో పట్టుకోవటమేమో తగ్గింపు. చాలామంది అలా కట్టుకునే వాళ్ళని చూసాం. ఇప్పుడు అదేమి లేదు, అందరికి హక్కులు సమానంగా వచ్చేసాయి. రాజు, పేద, ఇట్లాంటి ధనికుడు ఏం వర్గం లేదు, అందరం ఒకటే. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాత్రము ఎప్పటికీ దేవుడు సార్వభౌముడే. ఎప్పుడు మనందరం కూడా దేవుని కృపలో బతకాల్సిన వాళ్ళమే. అందుకని ఆరాధన చేసేటప్పుడు మొట్టమొదట మూల పదం చెప్పండి, బరాక్. బరాక్ అంటే అర్థం ఏంటంటే నీల్ డౌన్, లేకపోతే మోకరించడం. ఇది ఖచ్చితంగా ఆరాధనలో ఉండాలి. తల వంచాలి. అతిశయించడానికి మనలో ఏ కారణం లేదు. గర్వించడానికి, మనకున్నటువంటి చాదస్తాలను మనం నెరవేర్చుకోవటానికి మనకు హక్కు లేదు. మనము ఆస్తికులం, దేవుని కలిగిన వారం. అందుకని పెద్ద పెద్ద ప్రధానమంత్రి లాంటి వాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు, ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు ఎక్కడికి వచ్చినా అనుకోకుండానే మనం ఏమైపోతాం? సరెండర్ అయిపోతాం. తల ఉంచుకొని అయ్యా చెప్పండి అన్నట్లుగా. మనుషులకి అలా అయితే మనల్ని సృష్టించి పరిపాలిస్తున్న, మనలను దైవరాజ్యములో నిత్య స్వాస్థ్యములను అనుగ్రహించబోతున్న దేవుని దగ్గర ఆరాధనకు వచ్చినప్పుడు హెబ్రీ మూల భాషలో చెప్తున్న మాట బరాక్ అంటే ఏం చేయాలి? ఎప్పుడు మనము తగ్గించుకొని ఉండాలి, తల దించుకొని ఉండాలి. చాలామందికి తల దించుకోవడం ఇష్టం ఉండదు. పిల్లలతో నేను ఆటలాడేటప్పుడు కొన్నిసార్లు వాళ్ళని చెప్పు, నేను ఇంకెప్పుడు చేయనని చెప్పరా అంట. ఇక్కడ కూడా ఉన్నారు కొంతమంది పెద్ద మనుషులు, నాకు తెలుసు, వాళ్ళ పేర్లు చెప్పండి. పిల్లలే నెవర్ సారీ చెప్పరాళ్ళు. ఎందుకు చెప్పరంటే మా నైజంలో లేదు, మా బ్లడ్లో లేదు. ఏం చెప్పడం? నిన్ను గురించి నేనేమంటలా, ముసిమిసి నవ్వులతో చూస్తున్నా, దొంగ చూపులు. వాడే నేను అనుకున్నట్టు చూస్తున్నాడు ఆ వంక. చాలామందికి ఏమండి, చాలామందికి సారీ చెప్పడం ఇష్టం ఉండదు. నిజమే, ఉండాలి లోపల సెల్ఫ్ ఉండాలి. దేని కొరకు ఉండాలంటే నిజాయితీగా నిజం చెప్పడానికి ఉండాలి, బాధ్యతలు నిర్వర్తించే విషయంలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఆరాధించేటప్పుడు రావాలి, దేవుని సన్నిధి రావాలి. కానీ దేవుని సన్నిధిలో ఆరాధించేటప్పుడు మనలో ఒక స్వభావం ఉండాలి. అదేంటంటే దేవుని సార్వభౌమత్వాన్ని అంగీకరించడం, నేల మట్టుకు తగ్గించుకోవడం. మొట్టమొదటిది ఏంటి చెప్పండి? బరాక్. చెప్పండి. బరాక్ అంటే అర్థం ఏంటంటే శిరస్సు వంచు, లేదా మోకరించు, లేదా సాష్టాంగపడు దేవుని దగ్గర. మనకు మోకరించడానికి ఎలా ఉంది పరిస్థితి? 30 ఏళ్ళ వాళ్ళకే మోకాళ్ళ నొప్పులు. డాక్టర్లు అంటారు మీరు మోకాళ్ళు వేయకూడదు, మెట్లు ఎక్కకూడదు, బరువులు మోయకూడదు, బకెట్లు మోయకూడదు, అవి మోయకూడదు, ఇవి మోయకూడదు అని చెప్పారు. ఇంకా దేవుని సన్నిధిలో మోకరించడం రాదు. సాష్టాంగ పట్టడానికేమో స్థలం చాలదు. కుర్చీలన్నీ తీస్తే అందరూ బోర్లా పడుకొని దేవుని ఆరాధించాలంటే దేవుడు అదేం కోరట్లా. ఆయన మనలో నువ్వు మోకరించావా, లేకపోతే మోకరించగలిగి ఉండి కూడా నేను ఎందుకు మోకరించాలి అని గర్వంగా ఉన్నావా, అది తెలుసు ప్రభువుకి. నువ్వు నిజంగానే మోకరించలేని అనారోగ్య స్థితిలో ఉన్నావా, అది తెలుసు ఆయనకి. చాలాసార్లు మనమే మోకరించలేని పరిస్థితికి తెచ్చుకుంటాం. కాలుగాలిని పిల్లి అంటాం చూడు, తిరుగుతూనే ఉంటాం పద్దాక, అది ఇది అది అని కదా. రెస్ట్ ఉండదు మనకి, సంపాదన అది ఇది అని. ఏమైపోతాయి మోకాళ్ళు? ఏమైపోతాయి?
అరిగిపోయి అసలైన కార్యాన్ని చేయనీయకుండా పోతా ఉంది. దేవుని సన్నిధిలో మోకరించడం కంటే గొప్పదేముంది? అందుకని ఈరోజు ఇందులో నేర్చుకునేది ఏంటంటే, నెక్స్ట్ విషయానికి వెళ్ళేలోపు మన ఆత్మ, అంతరాత్మ, మన జీవుడు లోపల మోకరించినట్లుగా, సాష్టాంగపడినంతగా ఏం కలగాలి? తగ్గింపు స్వభావం, వినయం కలగాలి. నేను 10 కమాండ్మెంట్స్ ఏదో చూసినప్పుడు ఎప్పుడో చెప్పా, దేవుని వాక్ ప్రత్యక్షత జరిగిందంటే చాలండి. నోవా అని దేవుని మాట వినబడితే భలే వాళ్ళ ఆడియో కూడా భలే రికార్డ్ చేశారు. నోవా అన్న వెంటనే ఇటు చూస్తాడు ఆ మనిషి, వెంటనే వంగిపోయి ఇట్లాగైపోయి దేవుని సన్నిధిలో నిజంగా ఎంత భయము, ఎంత భక్తి, ఎంత భక్తి. మనం ఎందుకు బైబిల్ ఎక్కడ ఉంటుంది మన దగ్గర? బైబిల్ ఎక్కడ పెడతాం? మనం ఇక్కడ కూర్చున్నాం కాబట్టి చక్కగా ఒళ్ళో పెడతాం, పక్కన కుర్చీలో పెడతాం. చాలా చోట్ల కాళ్ళ దగ్గర బైబిల్, వాక్కు, దైవ వాక్కు ఇమర్చబడి రాయబడిన పుస్తకం, వాక్ ప్రత్యక్షత కలిగిన పుస్తకం. అది అంత విలువైన పుస్తకం తెలుసా? అది గ్రంథ రాజ సుగంధం అని చెప్పారు దాన్ని. పరిశుద్ధ గ్రంథ రాజ సుగంధం. అంతటి దైవ వాక్కును మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనం నేల మట్టుకు వినయము, విధేయత చూపించే స్వభావం ఆరాధనలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. రెండవది హలాల్, HALAL. గబకని చాలామందికి గుర్తొచ్చి ఉంటుంది. ఏంటి హలాల్ అంటే? ముస్లిం సహోదరులు, ఆ పూజారి లాంటి వాడు, పూజారి వచ్చి దాన్ని ప్రాణం తీయాలి. అప్పుడు అదేంటంటే కొన్ని మంత్రాలు ఏదో చదువుతాడు, పవిత్రపరచు దీన్ని, అది ఏదో చెప్తారు, మనకు తెలియదు. దట్ ఈజ్ కాల్డ్ హలాల్. అది కాదు, కానీ హీబ్రూ మూల భాషలో హల్లెలూయాలకు మూలపదం అది. హలాల్ అనేటటువంటిది మనం మాట్లాడే హల్లెలూయా అనే దానికి హెబ్రీ భాషలో మూల పదం హలాల్. అది దాన్ని HAW గ్యాప్ లాల్ LAL అలా చదవాలి, హా లాల్. మొన్న నేను ఒక దైవజనుడు వాక్యం చెప్తుంటే నాకు తట్టని ఒక గొప్ప మాట, అది చాలా ప్రాక్టికల్గా చెప్పారు. ఒక ఇంగ్లీష్ శర్మని చెప్పే ఆయన, మనం యెహోవా దేవుని పేర్లు ధ్యానించేటప్పుడు 21 రోజుల్లో యాహ్వే, యెహోవా అనే పేర్లు ఏంటవి? YAWH కదా. దాన్ని ఏం చెప్పారంటే యాహ్వే, యాహ్వే అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసములే దేవుని పేరంట. దేవుని శ్వాస మనలో ఊదబడింది కదా, ఆ శ్వాస చేసే శబ్దమే దేవుని పేరట, వే అంటారట. ఆయన చెప్తుంటే నిజంగా ఎంత వాస్తవం ఇది. యాహ్వే, ఆ శబ్దం పలికేటప్పుడు మనం చదివింది, ఆ రోజు మనం అలానే సాధన చేశాం, దేవుని పేరు. ఇక రెండోది చూసా, హలాల్ అంటే ఏంటంటే హల్లెలూయా అని మూలానికి అది అంటే అర్థం ఏంటంటే అతిశయించు, బిగ్గరగా అతిశయపూర్వకమైనటువంటి శబ్దాలు చెయ్యి అని అర్థం అట. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటేనా అతిశయము. అతిశయం అంటే ఏంటంటే ప్రకాశించటం. ప్రకాశించేదంటే అర్థం ఏంటంటే ఒక చీకటి ఉన్న చోట ఒక లైట్ ఆన్ చేస్తే అదేం చేస్తుంది? ప్రకాశిస్తుంది. కొద్దిగా వాటేజ్ ఉన్నది కాదు, ఒక 1000 వాట్ లైట్ ఉందనుకోండి, చీకటిగా ఉన్న చోట కొన్ని సందర్భాలు చక్మని వచ్చి మనాళ్ళు లైట్ వేస్తారు, వెంటనే అదేమవుతుంది? మహాప్రకాశమానంగా ఆ ప్రాంతం అంతా వెలుగుతూ నిండిపోయినట్లుగా ఆ భావం. హలాలంటే అంత చిన్నది కాదు. ఒక పీక కోసేటప్పుడు ఆ పూజారి వచ్చి మంత్ర ద్రవ్యం చదివేసి కోసేసి ఇది తినొచ్చు అనేది కాదు. అది సింపుల్గా భావం, అది కరెక్టే కావచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఆ హిబ్రీ మూల భాషలో అతిశయించు, కాంతి ఎలా అతిశయించిందో నీలో నుంచి స్థుతి అలా అతిశయంగా బయటికి రావాలి, నాలో నుంచి స్థుతి అలా అతిశయంగా రావాలి బయటికి. దేవా నీకు స్తోత్రం ప్రభువా, ఆ మాటలో స్థుతిని, దేవుడు చేసిన మేలులను గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి అతిశయపూర్వకంగా కేకపెట్టి దేవుని సన్నిధిలో ఆరాధన చేయటం. మనకి ఎంత బిడియం, ఎంత సిగ్గు. చాలా సంఘాల్లో కొయ్యరు తయారవుతారు. కొయ్యరు ఎందుకు తయారవుతారు తెలుసా? ఒక మనిషి చేసే స్తుతి పాట కంటే కొయ్యరులో 200 మంది కలిసి పాడితే వచ్చే పాట ఉంటుందే, అబ్బా అద్భుతం, అది మహాసంగీతం. కొయ్యరులు ఎందుకు పిచ్చెక్కి
కొయిర్లు ప్రాక్టీస్ చేస్తారా? అందులో రకరకాలైనటువంటి పార్ట్స్ ఉంటాయి, రకరకాలైనటువంటి ఏమంటారు వాటిని, రకరకాలైన కోరస్లు పాడిస్తాం కదా, కౌంటర్ సింగింగ్ అంటాం కదా. ఇవన్నీ ఒక 200 మంది కోరస్లు పాడుతూ ఉండే దాన్ని ఏమంటాం మనము? హలాల్. అదే హలాల్ అంటే ఏంటంటే గ్రాండియర్గా దేవుణ్ణి సిగ్గుపడకుండా, బిడిపడకుండా కేకలు పెడుతూ దేవుని ఆరాధించడం. క్రిస్మస్ మాత్రం చేస్తాం మనం. క్రీస్తు మన కొరకు పుట్టెను, హల్లెలూయా, హ్యాపీ క్రిస్మస్. అది కాదంట. ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు మన నోట స్తుతి ఎలా రావాలంటే హలాల్గా రావాలంట. హెబ్రీ మూల భాష ప్రకారం అంటే అతిశయపూర్వకంగా, ప్రకాశమానంగా ఏ విధంగా కాంతి వెలువడుతుందో అలాగ రావాలంట. హల్లెలూయా అనేదానికి మూలం. మొదటిది ఏం చెప్పుకున్నాం? తల వంచి దీనులుగా నేల మట్టుకు తగ్గించుకునే స్వభావం. దేనిని బట్టి అతిశయించే మనసు దేవుని సన్నిధిలో ఉండకూడదు ఆరాధనలో. గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ మాటలు చెప్పేది అంటే అనుసరించడానికే, విని ఊరుకోవటానికి కాదు. గుర్తుపెట్టుకోండి. దేవుని సందేశం ఏది మనం విని ఊరుకోవటానికి, ఆహా ఓహో అనుకోవటానికి, టైం గడిచిపోవటానికి కాదు. ఎందుకంటే అనుసరించడానికి, ఇంకా దేవునిలో ఆయన స్వరూప స్వభావాల్లోనికి మార్చబట్టానికి. అది హలాల్. మూడవది చూద్దాం. నేను మొదటి మాటకు ఆధారం బైబిల్ రెఫరెన్స్ నేను చెప్పలేదు, ఒకసారి చూసుకోండి. కీర్తనల పుస్తకం 72వ సంకీర్తన 12 నుంచి 15 వరకు. కీర్తనల పుస్తకం 72వ సంకీర్తన 12 నుంచి 15 వచ్చిన. రెండవది హలాల్కు సంబంధించి దినవృత్తాంతాల మొదటి పుస్తకం 16వ అధ్యాయం 4వ వచనం. దినవృత్తాంతాల మొదటి పుస్తకం 16వ అధ్యాయం 4వ వచనం చొప్పున. మూడవది మొదటిది ఏంటండి? బారాక్. రెండవది హలాల్. మూడవది షాబాక్. SHABACH షాబాక్. దాన్ని ఎలా విభజించి పలకాలంటే SHAW షా, BAKH బాక్. షాబాక్. షాబాక్ అంటే ఏంటంటే పవిత్రమైన అరుపు, పవిత్రమైన శబ్దం, పవిత్రమైన మూలుగు. ఎవరు చేశారు? యెషయా పుస్తకంలో పరలోక దర్శనాన్ని చూసినప్పుడు పరలోకంలో దూతగణం అందరూ కూడా ఏమని ప్రభువును స్తుతిస్తున్నారంట? పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. హోలీ షౌట్స్. దేవుని ఆరాధించేటప్పుడు పవిత్రమైనటువంటి శబ్దాలతో, అవి మూలుగులు కావచ్చు, లేకపోతే నీ శక్తికి సాధ్యమైనంత మేరకు చేసే శబ్దాలు కావచ్చు, శక్తికి మించినటువంటి శబ్దాలు కావచ్చు. బలమంతటితో ఆరాధన, శక్తి అంతటితో ఆరాధన, స్వరమంతటితో ఆరాధన ప్రభువుకి చేయాలి. పవిత్రమైన పదాలతో, పవిత్రమైన పదాలతో. అయ్యా నీవు పరిశుద్ధుడవు, నీవు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవు, అల్ఫా ఒమేగా ఎన్నో దేవుడవు, అనాది కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉనికి కలిగిన దేవుడు ప్రభువా అని పరిశుద్ధమైనటువంటి మాట అరుపులతో దేవుని స్తుతించాలి. కీర్తనల పుస్తకం 63వ సంకీర్తన 1 నుంచి 4 వచనాల్లో చూడగలం. షాబాక్. షాబాక్ అనేటటువంటి పవిత్రమైన అరుపులు. ఇంకొక మాటలో ఈ హీబ్రూ గ్రీకు ఆరాధనలు చేసేటటువంటి ఇజ్రాయెల్లో ఉన్నటువంటి కొంతమంది వర్షిప్ లీడర్స్, మ్యూజిషియన్స్, వాళ్ళు చేసేటటువంటి ఆ ఆరాధన పాటల్లో గొప్ప గొప్ప పవిత్రమైన శబ్దాలతో, అరుపులతో వాళ్ళు దేవుని ఆరాధన చేస్తారు. మనము కూడా ఇవన్నిటికీ కారణం ఏంటంటే, ఇవన్నిటికీ మనలో ఉండవలసిన ప్రధాన లక్షణం ఏంటంటే దేవుని ఘనపరచాలి, దేవుని గొప్ప చేయాలి. మన ఆత్మ దేవుని ఆత్మతో అనుసంధానం అవ్వాలి, మమేకం అవ్వాలి అని మనము దేవుని సన్నిధిలో భావన కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మన నోట పవిత్రమైన అరుపులు, శబ్దాలు దేవుని సన్నిధిలో వినగలం మనం. తర్వాత నాలుగవది చూద్దాం. నాలుగవది టెహిల్లాన్. టెహిల్లా అని సరిపోద్ది. టెహిల్లా. TEHILLA.
TEHILLAH, టెహిల్లా. టెహిల్లా అంటే దాని 3 విభాగాలు చేయాలట వారి భాషా అక్షర శాస్త్రం ప్రకారంగా. TEH టెహ్, HAL హిల్, LAW లా, టెహిల్లా, టెహిల్లా అని అంటే ఏంటంటే దేవుణ్ణి ప్రశంసించేటప్పుడు, దేవుని ప్రశంసించటము, స్వతంత్రంగా ప్రశంసించటం, అది రాసుకోవాలి. చాలా ప్రాముఖ్యమైన పాయింట్ అది. స్వతంత్రంగా ప్రశంసించటం అంటే అర్థం ఏంటంటే అందరూ హల్లెలూయా చెప్పేయండి, అందరూ స్తోత్రం అనండి, అందరూ అదే చేయండి అని కాదు. ఇక్కడున్నప్పుడు ఇక్కడున్న మనందరం ఏం చేయొచ్చు అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా దేవుణ్ణి అలాగా వ్యక్తిగతంగా దేవునితో స్తుతులు చెల్లించుకుంటూ ఆరాధించవచ్చు. దాన్ని ఏమన్నారంటే టెహిల్లా అన్నారు. అంటే టెహిల్లా అంటే అర్థం ఏంటంటే స్వతంత్రంగా ప్రశంసించటం ఎవరికి వాళ్ళు. నేను ప్రభువును స్తుతించినట్లుగా, నేను దేవుని ఎడల కృతజ్ఞత భావం వెల్లడి చేసి మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడకపోవచ్చు. నీవు దేవుని ప్రశంసించి స్తుతించినట్లుగా నేను చేయకపోవచ్చు. నా విధానం వేరు, నా సామర్థ్యం వేరు, దేవునితో నాకున్న సంబంధము ఇంకొక వ్యక్తి కంటే కొంచెం లోతుగా ఉండొచ్చు, కొన్ని తక్కువ ఉండొచ్చు, పెరిగి ఉండొచ్చు. ఆ ప్రకారంగా ఎవరికి వారుగా దేవుని ప్రశంసించవచ్చు. అక్కడ నిర్బంధం లేదు. నువ్వు ఇంత ఉన్నతంగానే దేవుని మాట్లాడు, స్తుతించు, ఆ పదాలే వాడు. ఎక్కడుంటాయి? రమేష్ గారికి ఆయన స్థాయిలో దేవునిని ఎలాగ ప్రశంసించి స్తుతించగలరు, అలా చేయగలరు. నేను చేసినట్లు ఆయన చేయకపోవచ్చు, ఆయన స్తుతించినట్లు నువ్వు చేయకపోవచ్చు. అందుకని దేవుని స్తుతించేటప్పుడు ఒక స్వేచ్ఛను మనం పాటించవచ్చు. అదేంటంటే స్వతంత్ర ప్రశంస, స్వతంత్రంగా ఉండే ప్రశంస. దేవుణ్ణి స్తుతించు, నీ ఇష్టం వచ్చినట్లు స్తుతించు. ఇలా చేయొద్దు అంటారా ప్రభు? నన్ను ఇలా గణపరచొద్దు అంటారా? కానీ ఒక బాధాకరమైన సంగతి ఏంటంటే ఈ ఆసరాగా తీసుకొని ఈ విషయాన్ని చాలామంది దేవుణ్ణి రకరకాలుగా ప్రశంసిస్తున్నారు, దారుణంగా ప్రశంసిస్తున్నారు. దేవుణ్ణి స్తుతించే విషయంలో కొంతమంది మరీ దారుణంగా స్తుతిస్తున్నారు. మొన్న ఎక్కడో చూస్తున్నాం, నా పక్కనే యేసయ్య ఉంటారు, నాకు గ్యాస్ బండ లేదు ప్రభువా నేను అన్నంటనే వెంటనే దేవుడు గ్యాస్ బండ తీసుకొచ్చేస్తారంట. దేవుడు గ్యాస్ బండలు తెచ్చేవాడా? పక్కనే ఉంటాడంట యేసయ్య. చెప్తుంది సాక్ష్యం, వీడియో రికార్డ్ చేసి పెట్టాడు ఈ బ్రష్లు. ఆవిడ, దేవా ప్రభువా నా పక్కనే ఉన్నావు కదా ప్రభువా, నా గ్యాస్ బండ అయిపోయింది అన్నట్టు. వెంటనే గ్యాస్ వాడు వచ్చి గ్యాస్ ఇచ్చేసాడంట, బుక్ చేయకుండా గ్యాస్ వాడు తెచ్చి ఇచ్చేసాడంట. నేను క్రిటిసైజ్ చేయట్లేదు, దేవుణ్ణి ఎక్కడ దిగజార్చేసాం మనం. ప్రభువా నీకు స్తోత్రం ప్రభువా. ఆ స్తుతి ఎట్లా ఉంది? స్వేచ్ఛగా దేవుని ప్రశంసించడం. అలాగా ఎప్పుడో చెప్పా కదా, రైల్లోనంటే ఒక దైవజనుడు ప్రయాణమైన వెళ్తుంటే ఆవిడ టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేస్తున్నాడు. టికెట్ కలెక్టర్ వచ్చాడంట, అడుగుతా వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉంటే ఇవిడ అంటుందంట, నన్ను అడగకూడదు, నన్ను అడగకూడదు, నన్ను అడగకూడదు, నన్ను అడగకూడదు. ఆవిడని దాటి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి దేవునికి స్తోత్రం అంటుంది. ఎందుకమ్మా అంటే నేను టికెట్ తీసుకోలేదండి. దేవుణ్ణి ఎలా స్తుతిస్తుంది ఈవిడ? స్వతంత్రంగా స్తుతిస్తుంది, మంచిదే, స్వతంత్రంగా ప్రశంసిస్తుంది. కానీ ఏ విషయంలో? దుర్మార్గము, భ్రష్టత్వం కలిగి ఏంటండి కొంతమంది పాటలు రాస్తున్నారు, విచిత్రంగా రాస్తున్నారు. ఏమని రాస్తున్నారు? నా కొరకు నువ్వు ఒక వరుణ్ణి సిద్ధపరిచావు, ఎక్కడో ఉంటాడు, ఇస్సాకులాగా ఉంటాడు. దేవుణ్ణి స్తుతించే పాటల్లో ఉన్న భావాలు ఇవన్నీ కాదు. దేవుణ్ణి ఎలా ప్రశంసించాలంటే నీ ఆత్మీయ జీవితంలో దేవుడు చేసిన కార్యాలను నీ స్థాయిలో నువ్వు చెప్పుకోవచ్చు. దేవుని సన్నిధిలో ఆయన హెచ్చించవచ్చు, ఘనపరచవచ్చు. వాడిని అడిగాను అనుకోండి, అరే నువ్వు ప్రభుని స్తుతించరా నన్ను అడిగాను అనుకోండి, వాడు ఏ లోకంలో ఏదో చేస్తున్నాడు ప్రస్తుతం, వాడిని అడిగాను అనుకోండి, వాడు ఎలా స్తుతిస్తాడు దేవుణ్ణి? వాడికి ఒకటే వచ్చు, స్తోత్రం ప్రభు, స్తోత్రం ప్రభు, ఇదే వచ్చాడికి. అలా చేయొద్దని అంటానికి మనకు లేదు, అలానే చేయి నువ్వు దేవునికి స్తోత్రం అని. కొంతమంది చిన్న పిల్లలే ఈవిడ్ని చేయమన్నాం అనుకోండి, చాలా ఎక్స్పర్ట్గా చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. స్టోరీలు చెప్పమంటే పిల్లలు కాంపిటీషన్లో స్టోరీలు చెప్పేటప్పుడు కొంతమంది పిల్లలు భలే చెప్పారు కథలు. అందుకే ఎవరి సామర్థ్యం కొలది దేవుణ్ణి వారు స్తుతించవచ్చు. ఆయన చూసేది నువ్వు మంచి భాషతో స్తుతించావా, మంచి రాగం చేస్తూ పాడి స్తుతించావా, ఎన్ని చూడరు ప్రభు. నీ హృదయంలోంచి, స్వచ్ఛమైన హృదయంలో నుంచి, నీ హృదయంలో నిర్మలమైన హృదయంలోంచి, దేవుణ్ణి ప్రేమించే హృదయంలోంచి నీవు దేవుణ్ణి స్తుతిస్తున్నావా అనేది చాలా స్వతంత్ర ప్రశంస ఉండాలి దేవుని సన్నిధిలో. అదేంటంటే ఏంటది?
తెహిల్లా. తెహిల్లా. ఐదవది తౌడా. తౌడా. తౌడా అంటే TOWDAH. కొన్ని హిబ్రీ మాటలు మనకు కొంచెం ఏమంటారు, స్ట్రేంజ్గా అనిపిస్తాయి, కొంచెం విచిత్రంగా అనిపిస్తాయి. అయినా పర్లేదు, బహులోతైన భావజాలంతో నిండిన పదాలు అవి. తౌడా. తౌడా అంటే విభజన చేస్తే TODAW. తౌడా. తౌడా అనొచ్చు, కొంచెం W సైలెంట్లా ఉంది. తౌడా అంటే ఇదేంటంటే సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్, త్యాగపూరితమైనటువంటి స్తుతులు. త్యాగపూరితంగా స్తుతులు ఎలా ఉండాలంటే, దేవుని మహింపరచడం ఎలా ఉండాలంటే త్యాగపూరితంగా ఉండాలి. అంటే చాలా చోట్ల నేను వర్షిప్ చేసేటప్పుడు చాలామంది దైవజనులు, గాయకులు, సంగీతకారులు దేవునికి ఒక చక్కని కానుక, చప్పట్లతో దేవుని కానుక సమర్పిద్దాం అంటాం. స్తోత్రం స్తోత్రం అంటాం, ఈజీ కదా. అసలు పెదవులు కూడా కదపకుండా మనసులోనే ప్రభా అనుకోవటం కూడా ఉంది కదా. కానీ మన భౌతిక చర్య చెబుతూ, కష్టపడుతూ దేవుని సన్నిధిలో చప్పట్లు కొడుతూ ఒక త్యాగ సహితమైన స్తుతి. అర్థమవుతుందా? గొంతు లేదు, మాట్లాడలేవు, కానీ దేవుని కొరకు ఆ గొంతును వాడి దేవుని స్తుతించడం. ఇవే కాదండోయ్, దేవునికి నీ సామర్థ్యం కంటే మించిన స్థాయిలో దేవుని కానుకలు ఇచ్చి దేవుని స్తుతించి ఘనపరచడం. కానుక ఇవ్వటం, ఘనమైన కానుక, నీ స్థాయిని మించిన, నీ శక్తికి మించిన కానుకను దేవునికి ఇవ్వటం. అంటే అర్థం, ఈరోజు నేను ఈ విధంగా మిమ్మల్ని ఎంకరేజ్ చేయట్లా, కడుపు కాల్చుకొని తిండి తినకుండా ఉన్న డబ్బులు తెచ్చి దేవునికి ఇవ్వమని కాదు. నీకు కలిగిన దానిలో దేవునికి ఘనముగా, త్యాగ సహితంగా. ప్రభువారు చెప్పిన ఉపమానం ఉంది కదా, ఏం చెప్పారు? పేద విధవరాలి కానుక. త్యాగపూరితమైన స్తుతి ఉంది అందులో. దేవుని కృతజ్ఞత చెల్లించే విషయంలో త్యాగపూరితంగా దేవునికి ఏం చేసింది ఆవిడ? కానుకలు ఇచ్చింది. చాలామందిని చూస్తా నేను విశ్వాసుల్లో, వాళ్ళకి అసలు రేపటికి ఉండనటువంటి స్థితిలో కూడా ఉన్నదానిని దేవుని కొరకు త్యాగ సహితంగా ఇచ్చేవాళ్ళు ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. వారికి దీవెనలు సమృద్ధిగా ప్రభు అనుగ్రహించుదురుగాక. వారి హృదయంలో త్యాగ సహితమైన స్తుతి ఉండాలి. అందులో ఇంకొకటి ఉంది, దేవుని స్తుతించే విషయంలో నా హృదయంలోంచి దేవునికి సంపూర్ణమైన స్తుతులు చేరుతున్నాయా లేదా అని తెలియటానికి చాలా టైం పడుతుంది. స్తోత్రం 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 అన్నప్పుడు మన హృదయాల్లో చాలా ఏయో లోక సంబంధమైన బాధ్యతలు, బరువులు, కష్టాలు, కన్నీళ్ళు మనసులో ఉండి స్తోత్రం స్తోత్రం అంటానే ఉంటాం. అవి దేవునికి చెందవు. నీ హృదయంలో ఉన్న భారాలు, బాధ్యతలు, తలనొప్పులన్నీ పోయి దేవునికి స్తుతి చేరటానికి చాలా టైం పడుతుంది. కాళ్ళు నొప్పులు వస్తాయి. నిలబడి దేవుని ఆరాధిద్దామంటే ఏ నొప్పులు వస్తాయి? కాళ్ళు నొప్పులు వస్తాయి, చేతుల నొప్పులు వస్తాయి. ఎంతసేపు స్తుతించాలండి? నా నోరు నొప్పి వస్తుంది. ఇట్లాంటి విషయాల్లో అవేమీ లక్ష్య పెట్టకుండా దేవుణ్ణి ఏం చేయాలి? మనం త్యాగపూరితంగా స్తుతించాలి. మనకు దేవుడు చేసినటువంటి ఆ గొప్ప త్యాగం, రక్షణ కార్యం ఉందే, కలువరి శిలువలో కుమారుని బలిగా అర్పించిన త్యాగం ఉందే, ఆ త్యాగానికి ప్రతిగా మనము ఎన్ని స్తుతులు చెల్లిస్తే రుణం తీరిపోద్ది? చెప్పండి, చందు గారు చెప్పండి. ఎన్ని స్తుతులు, ఎన్ని లక్షల స్తుతులు, ఎన్ని సహస్ర స్తుతులు చెల్లిస్తే ఆయన మనకిచ్చిన రక్షణకు ప్రతిఫలంగా ఇవ్వగలం? బ్యాలెన్స్ చేయగలమా మనం? అలసిపోతున్నానండి, గొంతు పోతుందండి, అంత శృతిలో పాడతారేంటండి? ఇవి కాదు. త్యాగ సహితంగా దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. తెహిల్లా అనే దానికి పరిశుద్ధ గ్రంథ ఆధారం కీర్తనల పుస్తకం 34వ సంకీర్తన 1వ వచనం. 5వది చెప్పేగా, తౌడా. తౌడా అంటే సాక్రిఫిషియల్ ప్రైజ్ లేదా ఒక త్యాగ సహితమైన స్తుతి. కీర్తనలు 50:23, 50వ సంకీర్తన 23వ వచనం. 6వది 50వ సంకీర్తన 23వ వచనం.
స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. దేవుని రక్షణ సిద్ధపరచునట్లు అందులో త్యాగం ఉందన్నమాట. అందులో తర్వాత ఆరవది చూద్దాం. దినవృత్తాంతాల 2వ పుస్తకం 20 అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది, చదవనక్కర్లేదు. దినవృత్తాంతాల 2వ పుస్తకం 21వ అధ్యాయము 21వ వచనం. అక్కడ చూస్తే మనము YADAH యాదాహ్ అనొచ్చు, కానీ యాదా అంటే YAW ఒక పదం, DAW దాహ్, యాదాహ్ అంటే చేతులెత్తి దేవుని స్తుతించటం. మనం ఇందాక ఇంట్రడక్షన్లో చదువుకున్నాం కదా, ఉపోద్ఘాతంలో చదువుకున్నాం. చేతులెత్తి దేవుని స్తుతించడం. చెప్పాక చేతులెత్తడంలో ఎన్ని భావాలు ఉన్నాయో. ఒకటేమో మనల్ని మనం సరెండర్ చేసుకోవటం, మూడవది రిక్తులమని ఒప్పుకోవటం, మూడవది దేవుని పరిశుద్ధాత్మ సంచారానికి గుర్తుగా ఉన్నది, దేవుని స్తుతించటానికి గుర్తుగా ఉన్నది. అన్ని భావాలు ఉన్నాయి చేతులు ఎత్తటంలో. అలా చేతులెత్తి దేవుని స్తుతించాలి. చేతులు ఎత్తడంలో దేవుని గొప్పతనాన్ని చాటడం ఉంది. చేతులెత్తటంలో చివరిది 7వది మనం చూసుకుందాం. ఒకసారి చూడండి. చివరిది 7వది వాళ్ళకు సంబంధించింది, సంగీతకారులకు ఆయనకు సంబంధించింది, సంగీతకారులు మాకు సంబంధించింది. అదేంటంటే జామార్, ZAMAR, జామార్, ZAW స్పేస్ తర్వాత MAR, మార్, జామార్, ZAMAR. జామార్ అంటే తీగమీటి స్తుతించడం. తీగమీటి స్తుతించడం అంటే ఒక తీగని కాదు, అన్ని వాయిద్యాలతో దేవాది దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. చాలామంది వాయిద్యాలతో దేవుని స్తుతించకూడదని కొన్ని గిరిగీసుకొని ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అలా కాదు. మనము సంగీత పరికరాలు దేని కొరకంటే ఆ పాట యొక్క మాధుర్యతను ఇంకా పెంచడానికి. కనుక ఇక్కడ ఏం చేయాలంటే తీగ మీటి స్తుతించటం. ఆత్మీయ తండ్రి ప్రసాదరావు గారు కూడా చెప్పేవారు. ఏమని చెప్పేవారంటే మన శరీరమే 10 తంత్రుల స్వరమండలం అన్నారు. మన శరీరమే 10 తంత్రులు. చాలామంది వ్యాఖ్యాతలు చెప్పారు 10 తంత్రుల స్వరమండలం అంటే 10 తీగలు ఉండేటటువంటి హార్ప్ అన్నారు. దావీదు భక్తుడు ప్లే చేసేవాడు హార్ప్ అని. 10 స్ట్రింగ్స్ ఉంటాయట దానికి. అలాని కాదు కానీ తీగమీటి దేవుని స్తుతించడం అనే అర్థం దానికి జామార్ అంటే. అలా తీగమీటి దేవుని స్తుతించే విషయంలో వాయిద్యకారులందరూ కలిసి తీగమీటి స్తుతించటం. తీగమీటి స్తుతించడం అంటే అంత తేలికేం కాదు. నీకు తీసుకొచ్చి వీణ ఇచ్చి వాయించమంటే భలే వాయిస్తారు కదా. వైలెన్ తెచ్చి ఇంకొకరికి ఇచ్చి వాయించండి అంటే భలే వాయిస్తారు. శోకాలు, కుక్క అరుపులు, మేక అరుపులు, పిల్ల అరుపులు వస్తాయి. వైలెన్ తెలియనోడు వాయిస్తే కుక్క కండం ఉంటుంది, అదే పాట రాదు. ఫ్లూట్ తీసుకొచ్చి వాయించు అంటే బుస్ బుస్ అని పొయ్యిలో గాలి మంట పెంచడానికి ఊదినట్టు ఊదుతారు. తీగమీటి స్తుతించడం అంటే నైపుణ్యముతో స్తుతించడం. నేర్చుకోవాలి. నేర్చుకున్న వారు అందరూ మాధుర్యంగా ప్లే చేయలేరు కదా. అవునా? ప్యాడ్ ప్లే చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు కదా. మన సార్ ప్లే చేసినట్టు ప్లే చేయలేరు గురువు గారు ఆయన. ఎందుకనంటే ఎంతో అనుభవం. ఆయన ఏం ప్లే చేస్తాడో ఆయన తెలుసు. చాలామందికి వాళ్ళు ఏం ప్లే చేస్తారో వాళ్ళకి తెలియదు. ఆయన ఏం ప్లే చేస్తాడో ఆయనకి తెలుసు. నేర్చుకొని దాన్ని దేవుని కొరకు నైపుణ్యంగా వాయించటం, దాని ద్వారా దేవుని స్తుతించటం, అది ఆరాధన. సంగీతం అనేది, సంగీత పరికరాలు అనేవి దేవుని స్తుతించే పాటను మాధుర్యంగా పెంచడం, ఇంకా మాధుర్యంగా దేవుని సన్నిధికి స్తుతి ధూపం ఎగిసి వెళ్ళేటట్లుగా మనం దేవుని స్తుతించడానికి ఉపయోగపడుతుంది. సో ఆరాధనలో హెబ్రీ మూల భాషలో ఇన్ని స్వభావాలతో ఆ పేర్లు ఉన్నాయి. అందుకని 10 తంత్రుల స్వరమండలం దగ్గర మనం ఆగాం. ఏంటంటే మనకున్నటువంటి అవయవాలన్నిటితో కూడా దేవుని స్తుతించాలి, హృదయపూర్వకంగా స్తుతించాలి, జీవితం అంతటితో దేవుని స్తుతించాలి, బతుకంతటితో దేవుని స్తుతించాలి. ఏ మినహాయింపు లేదు. మనం దేవుని స్తుతించే విషయంలో మనల్ని చాలా చోట్ల పరిమితం చేసేసుకుంటాం. అందుకనే సేవకులు సభల్లో
చప్పట్లు కొట్టండి 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 హల్లెలూయా చెప్పండి చెప్పండి అని అరిచి అడిగి చెప్పించుకోను. ఎంత కర్మండి. ఎందుకు తెలుసా? ఆ పాటలో ఉన్న భావాలతో వాళ్ళు అనుభవపూర్వకంగా ఏకీభవించట్లా. సందేశాలు చెప్పినప్పుడు ఒక గొప్ప ఆలోచన దైవజనుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రకటించినప్పుడు ఆనందం కలిగినప్పుడు ఆ ఆనందాన్ని వ్యక్తపరచరు. మనకు తీసుకొని కూర్చో చెప్పాడులే కొత్త విషయం అన్నట్టు. హల్లెలూయా చెప్పమంటే చెప్పరు, చప్పట్లు కొట్టమంటే చప్పట్లు కొట్టరు, కలిసి పాడమంటే పాడరు, నేను వచ్చా వెళ్తా అంతే అన్నట్లు. అది కాదు. మన మన జీవితమే 10 తంత్రుల స్వరమండలం అయినప్పుడు మనము నిలువునంటే ఆపాదమస్తకం దేవునికి స్తుతులు చెల్లించాలి. మనం వాయిద్యాలు వాయించే వాళ్ళు నేర్చుకోవాలి, నైపుణ్యంతో దేవుణ్ణి స్తుతించాలి. ఇవి ఈరోజు మనకు ప్రభు అనుగ్రహించిన హెబ్రీ మూల భాషలో ఉన్నటువంటి కొన్ని స్తుతించేటటువంటి పదాలకు అర్థాలు మనం ధ్యానం. మరలా ఒకసారి వెనక్కి వెళ్దామా? మొదటిది ఏంటంటే బారాక్ అంటే ఏంటండి? దేవుని సన్నిధిలో మనం అన్నింట్లో తగ్గించుకొని విధేయత చూపించడం. తల వంచి లేదా మోకరించి లేదా సాష్టాంగపడి. తల వంచు, ఇక్కడ మోకరించు నీకు చేతనైతే. నీ పడక గదిలో దేవుని సన్నిధిలో సాష్టాంగపడి ప్రార్థన చేయి. స్తుతించు, ప్రభుని ఆరాధించు వ్యక్తిగతంగా. రెండవది హలాల్ అంటే ఏంటంటే అతిశయిస్తూ దేవుని స్తుతించటం, ప్రకాశిస్తూ దేవుని స్తుతించటం. హల్లెలూయకు మూల పదం హలాల్. మూడవది షాబాక్. మూడవది ఏంటి? షాబాక్ అంటే పరిశుద్ధమైన కేకలతో, పవిత్రమైన అరుపులతో. అవునా? మన నోటికి వచ్చిన అరుపులు ఏంటంటే ఒరే సచ్చినోడా నువ్వు సావని దినంజయ నీ పాడిగట్ట డామ్ డూమని తిట్టేస్తామే, అవి అరుస్తాం. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పవిత్రమైన మాటలతో దేవుని స్తుతించడం రావట్లా మనకు. అలా చేయాలట. అది మూల భాషలో దేవుడు కోరేటటువంటి ఆ విషయం. నాలుగవది తెహిల్లా అంటే ఏంటంటే స్వతంత్ర ప్రశంస. మన ఇష్టం వచ్చినట్లుగా, మనకు చేతనైనట్లు, ఇష్టం వచ్చినట్టు అంటం కన్నా కూడా మనకు చేతనైనట్లుగా దేవుణ్ణి ప్రశంసించవచ్చు, స్తుతించవచ్చు. ఐదవది చూసినప్పుడు టౌడా అంటే సాక్రిఫిషియల్ ప్రైజ్. త్యాగపూరితంగా దేవుణ్ణి స్తుతించాలి. త్యాగపూరితంగా. ఏమండి, నువ్వు త్యాగపూరితంగా స్తుతించలేదు కాబట్టి నీ స్తుతులు నాకు అంగీకార యోగ్యం కాదని దేవుడు అనుకోరు. నా దగ్గర ఏమీ లేవండి, ఇవ్వలేకపోతున్నా, దేవుడు నన్ను ఏమనుకోరు. నేను కుంటివాడినండి, నేను నిలబడి స్తుతించలేనండి, కానీ దేవుడు చూడడా నా కుంటితనాన్ని, దాని గురించి ఆయన ఏమనుకోరు. అన్నీ చేయగలిగి ఉండి, అన్నీ పాడగలిగి ఉండి, అన్నీ మాట్లాడగలిగి ఉండి దేవుని స్తుతించలేకపోతున్నామే, అక్కడే మనము నష్టపోతా ఉన్నాం. ఆ తర్వాత సాక్రిఫిషియల్ లవ్ తర్వాత ప్రైజ్ తర్వాత ఆ తర్వాత ఏంటండి? యాదాహ అంటే ఏంటంటే చేతులెత్తి స్తుతించుట. ఎందుకో చెప్పుకున్నాం. చివరిది ఏంటంటే జామార్ అంటే స్ట్రింగ్ని కొడుతూ, అంటే మీటుతూ, తీగ మీటుతూ దేవుణ్ణి స్తుతించడం. తీగ మీటడం అంటే ఒకటే కాదు, అన్ని వాయిద్యాలతో దేవుణ్ణి స్తుతించాలి. చప్పట్లో దేవుని స్తుతించాలి, నాట్యం చేయాలి, దేవుని మహింపరచాలి. నేను సింగింగ్ పాటలు రాయటం ఆరంభించిన కొత్త దినాల్లో గాస్పల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మీటింగ్స్ పెట్టినప్పుడు ఒక సంవత్సరం ఒక టీం వచ్చింది అమెరికా నుంచి, కార్పెంటర్ టూల్స్. ఆ టీం పేరు నాకు భలే గుర్తుంది, అది ఎప్పటికి మర్చిపోలేను. నేను వాడంతా ఉంటానేమో, వాడు కాదు, సారీ, నేను పాటలు రాస్తాను అప్పటికి. లేదండి అప్పుడు రాయట్లా, మేబీ 10th క్లాస్ ఇంటరో. కార్పెంటర్ టూల్స్ అని ఒకళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చేటప్పటికి వెనకాల బ్యానర్ అది పెట్టారు. ఆ టీంకి వాక్యానికి ముందు అవకాశం ఇస్తారు. అందరూ మనోళ్ళందరూ పాడతారు. పాడిన తర్వాత వాళ్ళు ఎవరు వాయిద్యాలు తెచ్చుకోకుండా వచ్చేస్తారు. వాళ్ళందరూ ఎవరు ఏం వాయిద్యాలు తీసుకోకుండా వచ్చేసి 10 మందో ఎంతమంది నిలబడి జింగ్ డింగ్ అని ఒకడు అంటూ ఉంటే, గిటార్ లాగా ఒకడు మాట్లాడుతూ ఉంటాడు, ఒకడు ఇంకొక వాయిద్యం లాగా. మనం కళ్ళు మూసుకుంటే ఒక పెద్ద బ్యాండ్ మోగించినట్లుగా పెద్ద ఆర్కెస్ట్రా పాటలు వచ్చేస్తూ ఉంటాయి. వాళ్ళు వారికి ఉన్నటువంటి అవయవాలతో, మాట్లాడే నాలుకతో, రకరకాలైనటువంటి శబ్దాలతో, బహు నైపుణ్యంతో వారికి ఉన్నటువంటి ఆ శరీరం, ఆ జీవం, ఆ బాడీతోనే దేవుని స్తుతించడం చూసినప్పుడు అబ్బాబాబా ఎంత ఆశ్చర్యం. మన వాళ్ళు కూడా, తెలుగు వాళ్ళు కూడా కొంతమంది
మంచి ఎక్స్పర్ట్ సింగర్స్ ఉన్నారు. వాళ్ళు ట్రాక్ 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 రకరకాల ట్రాకులు చేసి వాటన్నిటిని ఒక చోట తీసుకొచ్చి వీడియోలో ఒక మనిషే 20 రకాలుగా పాడుతూ రికార్డ్ చేసినటువంటివి. ఇవన్నీ చేయాలా వద్దా? దేవుని కొరకు అవసరం లేదంటారా? చెయ్యాలి. దేవుని రకరకాలుగా మహింపరచాలి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నాయి. పగటికి పగలు, రాత్రికి రాత్రి. ఏం చేస్తున్నాయి? ఎలా వస్తుంది ఆ శబ్దాలు? ఎలా వస్తున్నాయి అంటే సముద్ర తరంగాలు ఘోష పెడతాయి కదా, హోరు. సముద్రం ఒడ్డుకెళ్తే పెద్ద హోరు ఉంటుంది కదా, అది దేవుని స్తుతిస్తుంది. ఆ హోరుతో నువ్వెలా స్తుతిస్తున్నావు? గాలి ఉంది, దేవుని చేత సృష్టించబడిన పంచభూతాలు అనబడే దాంట్లో ఒకటి ఉవ్వని వస్తుంది పెద్దగా, అది దేవుని స్తుతిస్తుంది కదా. మేఘాలు ఉరుముతాయి, అవి దేవుని స్తుతిస్తున్నాయి. పక్షులు రకరకాల శబ్దాలు చేస్తాయి. మన ఇంట్లో కోడిపుంజును పెంచుకుంటే పొద్దున 3ంటికే కేక పెడతాయి, ఒక్కొక్క అని దెబ్బలు నిద్ర లేపేస్తాయి, అది దేవుని స్తుతిస్తుంది. మనం కూడా దేవుని రకరకాలుగా రకరకాలైన పద్ధతులు దేవుని స్తుతించాలి. అట్టి స్తుతించే కృపను ప్రభు మనందరికీ నిండుగా అనుగ్రహించుదురుగాక. ఆమేన్. లేచి నిలవబడి మనము ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. తమ్ముడు కమలాకర్ వచ్చి ప్రార్థన చేయండి, ఆశీర్వాదం తీసుకొని వెళదాం.